జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధికి పట్టం కడుతున్నామని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆశీర్వచనం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. నిరంతరంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పార్టీ యావత్తుగా ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, పేదలకు నెలకు సంవత్సరంలో 3,500 ఇండ్లు, రైతులకు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు, నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉద్యోగాలు, వడ్డీ లేని రుణాలతో మహిళలకు సంబంధించిన అనేకమైనటువంటి సోలార్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ సందర్భంలో బట్ట కాల్చి మీద వారేసి డైవర్షన్ పాలిటిక్స్ కి పరిమితమైపోయి ఓటు చోరీ, సానుభూతి, ఆటోలు, రకరకాల క్యాండిడేట్ పైన విమర్శలు, బర్దాష్కి బాహర్ అనే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి మీద ఈ విధంగా ఆరోపణలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు.